సభాధ్యక్షుల వారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సభికులకు, మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ, జోహార్లు తెలంగాణ అమరవీరులకు. ముందుగా సోదరులు శ్రీధరరావు దేశపాండే, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్, వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలు కూడా. మమ్మల్ని అందరినీ వారు రచించినటువంటి 2 పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి మీతో మాట్లాడించేటువంటి అవకాశం కల్పించినందుకు. చాలా సాధికారికమైనటువంటి డాక్యుమెంట్స్ అవి, పుస్తకాలు మాత్రమే కాదు, చరిత్రలో నిలిచిపోయేటువంటి సాధికారికమైనటువంటి 2 డాక్యుమెంట్స్. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా, మరోటి 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానం సాగునీటి రంగంలో. చాలా అద్భుతంగా సాంకేతిక అంశాలతో పాటు రాష్ట్ర ఏర్పాటుకు ముందు, విలీనం తర్వాత, ఆ తదనంతర సుమారు 5 దశాబ్దాల కాలం, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, నీటి ప్రాధాన్యత, తెలంగాణ కంటెక్స్ట్లో, తెలంగాణ కోణంలో ఎట్లా నీటిపారుదలను అభివృద్ధి చేసింది ఈ ప్రభుత్వం అనేటువంటి, తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది కేసీఆర్ నాయకత్వాన చాలా సోదాహరణంగా వారు వివరించినారు. ఈ పుస్తకంలో ఉండేటువంటి అంశాలను చాలా విస్తారంగా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ఆవశ్యకత ఉంది. ఇంతకుముందు సోదరులు దేవిప్రసాద్ గారు చెప్పినట్లు, ఇందాక సోదరులు ప్రకాష్ గారు చెప్పినట్లు, అది వేదిక ఏదైనా కానివ్వండి, వికాస సమితి ఆధ్వర్యంలోన, భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోన, మరే వేదిక అయినా సరే, అంశాలు మాత్రం తెలంగాణ ప్రజల్లోకి చాలా విస్తృతంగా, విస్తారంగా తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉందని నేను భావిస్తున్నా. తప్పకుండా ప్రకాష్ గారు ప్రస్తావించినట్లు, ఒకనాడు నవంబర్ 22, అది మీరు 25 అన్నారు, నవంబర్ 22 నెల అదే, సంవత్సరం అదే, 2022 నవంబర్ 22 నుంచి జనవరి 6, 2003 దాకా తెలంగాణ వ్యాపితంగా చేపట్టినటువంటి జలసాధన ఉద్యమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మొదటిసారి ఉద్యమకారులే కాకుండా ప్రజల్లోకి కూడా, సాధారణ రైతుల్లోకి కూడా నీటి ఆవశ్యకత, మనం కోల్పోయిన నీళ్లు, కోల్పోయినటువంటి జీవితం, పొందవలసినటువంటి జీవితం, మనం పొందవలసినటువంటి నీటి వాటా, ప్రాజెక్టులు కట్టుకోవాల్సినటువంటి వీటన్నింటి మీద చాలా విస్తారమైనటువంటి చర్చ జరిగింది. ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటువంటి విధంగా అదంతా కూడా భావవ్యాప్తి జరిగింది. ఈ భావవ్యాప్తి, దాని కంటిన్యూటీని మనం మెయింటైన్ చేయలేకపోయినాం అనేది నా భావన, మనందరి భావన. ఆ భావవ్యాప్తి యొక్క కంటిన్యూటీని మెయింటైన్ చేయని కారణంగానే తెలంగాణ సిద్ధించిన తర్వాత పుట్టిన తరం కానీ, అంటే పిల్లలు కానీ, ఇప్పుడు యువకులుగా ఉండేవాళ్ళు కానీ, 25 ఏళ్ల లోపు వయసు ఉండేటువంటి వాళ్లకు చాలా మటుకు ఈ స్పృహ లేకపోవడం, లేదా ఆ స్పృహను వాళ్ళ దాకా తీసుకుపోవడంలో మనమే వైఫల్యం చెందినామేమో అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ కర్తవ్యాన్ని మళ్ళీ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా నీటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలిసినటువంటిది. పూర్తిగా ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలోనే జలవనరులు పుష్కలంగా కలిగి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వాడిని నేను. పరిచయంలో దేశపతి గారు ఒకప్పటి వలస ప్రాంతం నుంచి వచ్చినటువంటి నిరంజన్ రెడ్డి గారు అని చెప్పినారు. వలసల్ని మార్చి మరి వరి పంటల ప్రాంతంగా మార్చిన అనేటువంటి అభినందన కూడా ఇచ్చినారు వారు, ధన్యవాదాలు. నా బాల్యంలో నేను చూసిన మనందరి అనుభవాలే. మా జిల్లాకు సంబంధించిన, పూర్వ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మిత్రులు కూడా ఈ సమావేశంలో చాలామంది ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వివిధ సందర్భాల్లో చూసిన వాళ్ళు ఉన్నారు. వి ప్రకాష్ లాంటి మిత్రులు పాలమూరు జిల్లా వాళ్ళ కంటే, నాయకుల కంటే ఎక్కువసార్లు పాలమూరు అంశాలని మాట్లాడడం కానీ, పాలమూరు సందర్శించడం కానీ, పాలమూరు బాధను వ్యక్తం చేయడం కానీ చేసినటువంటి వారు. సరే, కోలువారే బావులను చూసినాము. వర్షాకాలం దాదాపు సంక్రాంతి అయిపోయేదాకా నీళ్లు ఎక్కడ చూసినా నీటి లభ్యత ఉండేది, వాగులు, వంకలు, చెల్మెలు అన్నిట్లల్లా. అటు నుంచి పోతే అవన్నీ అడుగంటిపోయి బోర్ల మీదకి వచ్చినాం, బోర్లు అడుగంటిపోయినాయి. ఆ తర్వాత ఆ బాల్యంలో చూసినటువంటి అదంతా కూడా ఒక 3-3.5 దశాబ్దాల కాలంలోనే ఆవిరైనట్లే ఆవిరైపోయింది కళ్ళ ముందే. బహుశా 30-35 ఏళ్ల క్రితం అనుకుంటాను, మా వనపర్తిలో ఒకసారి, అప్పుడు తీవ్రమైనటువంటి కరువు, దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. వనపర్తిలో కవి సమ్మేళనం మీద చేసినారు అక్కడ ఉండేటువంటి సాహితీ మిత్రులు. ఆ
అక్కడికి అనంతపురం నుంచి కూడా, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అనంతపురం నుంచి కూడా కవులు వచ్చినారు. ఒక కవి కలం పేరు ఆయన తేజస్విత అనుకుంటారు, కవి పేరు గుర్తుకు లేదు నాకు. అందరూ వాళ్ళ కవితలు చదివినారు. ఆయన చదివినటువంటిది చాలా ప్రత్యేకంగా ఉంది. సారాంశం ఏంటంటే నేను కవితను చెప్పలేకపోతున్నా, కానీ సారాంశం చెప్తున్నా. అంటే నీటి కోసం పరితపించినటువంటి ప్రజలు ఎంత దుఃఖమైన పరిస్థితులలో వాళ్ళ వ్యక్తీకరణ ఉంటుంది అని చెప్పడానికి ఆయన ఒక సారూప్యత చెప్పి, వాళ్ళ జిల్లాలో ఒక 30-40 ఏళ్ళుగా వాన చుక్క కూడా పడకుండా, చెరువులోకి 4 చుక్కలు నీళ్లు కూడా పడకుండా ఎండిపోయినటువంటి, పగిలిపోయినటువంటి, నెరలు బారినటువంటి ఆ ఒండు నేల మీదకి గ్రామస్తులు నగ్నంగా పోయి, ప్రత్యేకంగా మహిళలు నగ్నంగా పోయి వానదేవుడికి ప్రార్థన చేసిండ్రు అన్నది ఇతివృత్తంగా తీసుకొని ఆయన కవిత రాసిన. అంటే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి అది. తెలంగాణలో గుక్కెడు మంచినీళ్ళ కోసం మన వాళ్ళు పడినటువంటి కష్టం మనం మర్చిపోలేము. అందుకే అప్పట్లోనే బహుశా తదనంతరం అనుకుంటాను, బాలచందర్ గారు తీసినటువంటి ఒక సినిమా తన్నీరు తన్నీరు, తెలుగులో దాహం దాహం పేరు మీద డబ్ అయింది. అయితే ఆ సినిమా మేము చూసినప్పుడు మేము అనుకున్న ఈ సినిమా ఎవరు చూస్తారో, ఇటువంటి సినిమా చూస్తారా అనుకున్నాం. కానీ తెలంగాణ ప్రజలు అద్భుతంగా చూస్తున్నారు ఆ సినిమా. ఎందుకంటే వాళ్ళ జీవితం ఉంది అందులో. తీసింది తమిళ సినిమా అయినా బాలచందర్ గారు జీవితం నీటి చుట్టూ తిరిగి ఉంది. అందులో వ్యంగ్యంతో కూడినటువంటి ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసేటువంటి ఇతివృత్తం సినిమా మొత్తం కూడా. ప్రజలు అనేక రకాల విజ్ఞప్తులు, దరఖాస్తులు రాజకీయ నాయకులకు ఇచ్చే క్రమంలో అవి ఎట్లా పుట్టదాకలిగితే ఇవన్నీ చాలా వ్యంగ్యంగా, చాలా అద్భుతంగా చిత్రీకరించి చూపించినారు దర్శకుడు. చివరికి ప్రజలంతా కూడా ఒక ఉమ్మడి తీర్మానం ఏం చేసుకుంటారంటే, మాకు నీళ్లు రాలేదు, మాకు నీళ్లు తాగడానికి లేవు కాబట్టి, నీళ్ళు ఇవ్వడంలో మీరు విఫలమైనారు కాబట్టి మీరు పెట్టే ఎన్నికల్ని మేము బహిష్కరిస్తాము, అందులో పాల్గొమని చెప్పి గ్రామం అంతా ముక్త కంఠంతో తీర్మానం చేసుకుంటారు. ఎన్నికల బహిష్కరణ అంటూ జరిగితే అక్కడ ఉండేటువంటి యంత్రాంగానికి అది అవమానం, అప్రతిష్ట, ప్రభుత్వానికి అప్రతిష్ట. కాబట్టి కొద్దిమంది అయినా వచ్చి ఓటేసిపోతే చాలు, ఒక్క ఓటైనా పడితే చాలు అనేటువంటి తాపత్రయంతోనే అక్కడ ఉండే నిర్వాహకులు గీమాలుతుంటారు ప్రజల్ని, రండి రండి వచ్చి ఓటేయండి అని. ఎవరు రా, ప్రజలందరూ కూడా చూస్తుంటారు. అందులోంచి ఒక యువకుడు గీత దాటి లోపలికి పోతుంటాడు, వారించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి గీత దాటిన తర్వాత యంత్రాంగం ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళు నిశ్చేషులు అయిపోతారు, పరిగెత్తుకొని పోయి లోపలికి పోతాడు. అబ్బా వచ్చిండని వాళ్ళు చాలా పెద్ద రిలీఫ్గా ఫీల్ అవుతారు. అబ్బా ఓటేయడానికి వచ్చిండు, ఇది బహిష్కరణ అనేటువంటిది ఫెయిల్ అయిపోయాయని చెప్పి ఆనందపడిపోతారు. రాగానే ఓటు గురించి చెప్పగానే మీరు ఇట్లానే చేయి వారి చాపి మూలకు ఉండేటువంటి కుండ దిక్కు చూపిస్తాడు, మంచినీళ్ళ దిక్కు. ఆ వచ్చినటువంటి ఓటరు, ప్రతిపాదిత ఓటరు నీళ్లు తాగి గడగడ గడగడ నీళ్లు తాగి ఆయన దాహం తెచ్చుకొని లోటాడ పడేసి పరిగెత్తుకొని బయటకు వస్తాడు. అంటే వాళ్ళ ముఖాన కొట్టినట్లు. అంటే అంత వ్యంగ్యంగా చూపించినటువంటి ఆ పరిస్థితుల్ని, దాని పేరు తన్నీరు తన్నీరు. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, తెలంగాణ వచ్చినాక తెలంగాణ మనం కొట్లాడిందే నీళ్ళ కోసం. ప్రధాన అంశం నీళ్ళే. నీళ్ళ చుట్టే అన్నీ భ్రమించినాయి. ఆ నీళ్ల కోసమే మనం ఇంత పోరాటం చేసినాం, ఆ నీళ్ల కోసమే మన పెద్దలు పోరాటం చేసినారు, ఆ నీళ్ల కోసమే త్యాగాలు జరిగినాయి. ఆ నీళ్లే ఇవాళ 10 ఏళ్ల ప్రస్థానమే ఆ నీళ్లతోనే భారతదేశంలో అతి ఎక్కువగా వరిధాన్యాన్ని పండించినటువంటి 3 కోట్ల టన్నులు ఒక సంవత్సర కాలంలో పండించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ వ్యవసాయ రంగం భారతదేశ చిత్రపటంలో స్థానం సంపాదించుకున్నది కేసీఆర్ గారి నాయకత్వాన. ఇగో ఆ నీళ్లను సాకారం చేయడంలో ఒక అద్భుతమైనటువంటి కృషి ఆ తన్నీరు తన్నీరే, ఈ తన్నీరు హరీష్ రావు. అప్పుడప్పుడు అనిపిస్తుంది పేరు బహుశా భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక మంత్రిగా, అది కూడా సాగునీటి రంగ మంత్రిగా బాధ్యతలు వహించి తన కాలంలో తెలంగాణకు విస్తారంగా నీళ్లు రావాలని ఉన్నదేమో, అందుకోసమే తన్నీరు అని పెద్దలు పెట్టిందేమో అనిపిస్తుంది. ఆయన పేరులోనే నీరు. అద్భుతమైనటువంటి శ్రీధర్రావు దేశపాండే గారు అద్భుతంగా గ్రంథస్థం చేసినారు, రికార్డు చేసినారు పుస్తకాన్ని. భవిష్యత్తుకు మనకు సాధికారికమైనటువంటి డాక్యుమెంట్ దానికి విస్తృతంగా తీసుకుపోదాం. కానీ నీటి కోసం జరిగినటువంటి ఆ ప్రయాస, తపన, నిజం చెప్పాలంటే ఆ నీటి కోసనే మనల్ని అందరినీ ఇక్కడ దాకా నడిపించుకొని తీసుకొని వచ్చింది. నీళ్ళే మనల్ని ఇక్కడ దాకా తెచ్చిన, ఇంకేమి తేలే. తెలంగాణలో కన్నీళ్ళనే చూసినాం కాబట్టి, ఆ కన్నీళ్లను రూపుమాపడానికి నీళ్లే పరిష్కారం కాబట్టి ఆ నీళ్లే మనల్ని అందరినీ కూడా ఇక్కడ దాకా తీసుకొని వచ్చినాయి. రేపటి కూడా ఈ నీళ్లే మనల్ని ముందుకు తీసుకొని పోతాయి.
ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ నీటి మీద ఈ ఈ ఈ సమావేశం జరగడం అనేటువంటి పుస్తకాలు రావడం, దాంట్లో ఈ సమావేశం జరగడం అత్యంత ఆనందదాయకం. ఆయన పనితీరు నేను ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం లేదు. ఒక సహచరులుగా, అన్నదమ్ములుగా, ఉద్యమంలో సహచర మంత్రిగా ఆయన పనితీరును చాలా దగ్గర నుంచి చూసిన, మీరు చాలామంది కూడా దగ్గర నుంచి చూసింటారు. శ్రీధరరావు దేశపాండే గారు ఇంకా దగ్గర నుంచి ఓఎస్డీగా పనిచేసి చూస్తున్నారు. హరీష్ రావు అంటే రాజకీయ నాయకుడు, ఉద్యమకారుడు, మంత్రి ఇది మాత్రమే కాదు. హరీష్ రావు ఒక మానవ యంత్రం. నిజంగా స్ఫూర్తిదాయకమైనటువంటి పనితీరు. ఒక నిమిషం సమయం వృధా కాదు ఆయన జీవిత కాలగమనంలో, నిత్యకృత్యంలో. మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేదాకా ఒక నిమిషం కూడా వృధా కాదు, ఒక్క నిమిషం కూడా వృధా కాదు. ఇక అంత కమిటెడ్గా పనిచేస్తేనే తెలంగాణలో ఈ ఫలితాలు వచ్చినాయి. కేసీఆర్ ఆయన మానవ యంత్రం అయితే కేసీఆర్ గారి యొక్క మేధో యంత్రం అది సూపర్ సోనిక్ మైండ్. ఎవరికి అర్థం కాదు. అది అర్థం కాకనే చాలామంది ఈర్ష్యాద్వేషాలు వ్యక్తం చేస్తారు. ప్రకాష్ గారు అన్నట్లు కేటగరైజ్ చేసినారు కొంతమందిని, ఎవరు ఎట్లుంటారు ఎట్లుంటారు అని చెప్పి. అంటే ఎందుకు చెప్తున్నా ఈ సూపర్ సోనిక్ అంటే, కొంతమంది ఆ ఎదుగుదలలో ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో, ఆలోచించేటువంటి క్రమంలో మనం చూసినాడు ఉన్నట్లే ఉండరు. మన బాల్య మిత్రులే ఉదాహరణకు 5వ తరగతిలో ఉన్న మిత్రులు మనం 7కో 8కో వచ్చిన పరిస్థితులలో కొంత మార్పు చేర్పులు ఉంటాయి. 10th దాటే వరకు ఇంకొంత మార్పు చేర్పులు ఉంటాయి. 5 నాడు క్లాస్మేట్ ఉన్నటువంటి వ్యక్తి తన పరిణతి, తన రంగం వేరుండొచ్చు. నీవు ఇంకో రంగంలోకి పోయి ఇంకో రకమైన పరిణతి చెందిన తర్వాత ఆయన నేను అక్కడే ఊహించుకుంటూ ఉండవచ్చు. ఇక ఇందులో తెలంగాణ సమాజంలో చాలామంది కేసీఆర్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు, ఆనాడు పనిచేసినప్పుడు చూసి అట్లా ఊహించుకున్నటువంటి వాళ్ళు, సమకాలీకులైన రాజకీయ నాయకులంతా కూడా ఆయన చాలా తక్కువ అంచనా వేసినారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు. అందుకే ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఈయనతో ఏమవుతుందని చెప్పి చాలా తేలికగా మాట్లాడినారు. కానీ ఆయన పడినటువంటి ఒక మానసిక ఘర్షణ, సంఘర్షణ, తెలంగాణ సమాజంలో రావాల్సినటువంటి మార్పుల గురించి ఆయన ఆలోచించినటువంటి తీరు అత్యద్భుతమైనటువంటి. 2015 సెప్టెంబర్ 15 తారీఖు నాడు యుఎన్ఓ సమావేశం తీర్మానించింది. నేను చాలాసార్లు చెప్పినా, చాలా వేదికలలో చెప్పిన. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అనేక వేదికలలో కూడా, కేంద్ర మంత్రివర్గం మంత్రులున్న వేదికలలో కూడా చాలాసార్లు నేను కోట్ చేసిన దీన్ని. ప్రపంచ దేశాలన్నీ ఒకటై భవిష్యత్తు మానవాళి కోసం నిర్దేశించుకున్నటువంటి కర్తవ్యాలలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు, SDG అంటారు. అందులో ఉండేటువంటి ఒక 17 కీలకమైనటువంటి అంశాలలో అందరికీ విద్య, అందరికీ సురక్షితమైన మంచినీళ్ళు, పర్యావరణ హితము, మొత్తం గ్రీనరీ పెంచడం, ఇటువంటివన్నీ అనేక అంశాలు ఉన్నాయి. 2015 సెప్టెంబర్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీర్మానించినటువంటి అంశాలు. 2014 జూన్ 2 నాడు ప్రభుత్వం ఏర్పడినాక 2014లోనే సాగునీటి ప్రాజెక్టులను, హరితహారం లాంటి కార్యక్రమాలను రూపొందించి ప్రపంచం కంటే ముందు మేల్కొని కార్యాచరణకు రూపొందించినటువంటి వాడు కేసీఆర్. ఇది అర్థం కానటువంటి వాళ్ళు కేసీఆర్ను విమర్శించడం తప్ప ఇంకేం చేయలేరు వాళ్ళు. కొంతమంది చిత్ర విచిత్రంగా మాట్లాడుతుంటారు. ఎస్, ఇంజనీర్లు చెప్పినటువంటి దానికి తోడుగా తాను కూడా 10 మంది మధ్యలో, 10 మంది సాంగత్యంలో నీకు నిజంగా తపన ఉంటే, ఎవరికైనా ఏ మనిషికైనా ఇది చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉంటే, తపన ఉంటే, ఆ మనసు పెట్టి ఆలోచిస్తే, ఫలితం కోసం కృషి చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. 10 మంది, 20 మంది, 100 మంది ఇంజనీర్ల అనుభవాలని ఆయన వాటన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని వాళ్ళకంటే భిన్నమైనటువంటి ఆలోచన మళ్ళీ వాళ్ళకే అందించి వాళ్ళతో పనిచేసేటువంటి నైపుణ్యం ఆయనకు ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక కొంత మేధావి మాట్లాడతాడు, రిటైర్డ్ IAS ఆఫీసర్. కేసీఆర్ ఇంజనీర్ల విషయం వస్తే ఆయనే ఇంజనీర్ అయిపోతాడని వెటకారంగా మాట్లాడతాడు. అరే ఎందుకు కాకూడదు అంటున్నా. మనిషి ప్రశ్న వేసుకుంటే, నువ్వు ఏదో సాధించాలనుకున్నప్పుడు నువ్వు ఎందుకు కాకూడదు? 10వ తరగతి మాత్రమే చదివిన, స్కూల్ మాత్రమే చదివినటువంటి రైట్ బ్రదర్స్ అమెరికాలో డేటాన్ సిటీ, డేటాన్ టౌన్, అది సైకిల్ షాప్ వాళ్ళది. చరిత్ర పోతే, చరిత్రలోకి వెనక్కిపోతే మనకు అర్థమవుతుంది. మానవ వికాసం అనేటువంటి శాస్త్రవేత్తలు అయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కనుక్కున్నటువంటి ప్రతి అంశం కూడా, ఏది కూడా అంతకు ముందు ఉండేటువంటి మొత్తం గ్రంథాలను అధ్యయనం చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి చేయలే. అది వాళ్ళ పర్సనల్ కాంట్రిబ్యూషన్. ఎంతమంది ఎన్ని చేసినా కూడా మానవ వికాసంలో అది జ్ఞానం, నిజమైనటువంటి జ్ఞానం అది.
రైట్ బ్రదర్స్ ఏం చేసినారు? సైకిల్ను నడిపేటువంటి వాళ్ళు, సైకిల్ షాప్ పెట్టుకుని సైకిళ్ళని ఇచ్చేటువంటి వాళ్ళు, వాళ్లకు ఈ చక్రము భూమికి ఆనుకోనే తిరుగుతుంది, భూమికి ఆనకుండా పైకి తిరిగేటువంటి అవకాశం లేదా అనేటువంటి ఆలోచన వచ్చి దాని మీద వాళ్ళు ప్రయాసం చేసి దాని మీద ప్రయోగాలు చేసిండ్రు. దాంతోనే మొదటిసారి వాళ్ళు ఎగిరేటువంటి విమానాన్ని ముందుకు తీసుకొని పోయారు. మరి విమానం తయారు చేసినటువంటి రైట్ బ్రదర్స్ లేదా విమానాలు తయారు కావడానికి ప్రాథమిక జ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళు కాలేజీలలో పోలే, ఏవియేషన్ ఇంజనీరింగ్ చదవలే, ఏం చదవలే. మరి వాళ్ళ ఆధునిక మానవులు విస్తారంగా వినియోగిస్తున్నటువంటి ఈ విమానాలన్నీ ఎట్లొచ్చినాయి? మరి ఇక చాలా ఒక సైజుకు సంబంధించి ఒక సైజు వరకు ఉండేటువంటి విమానం మాత్రమే ఎగురుతుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది అనేటువంటి ప్రిన్సిపల్ ఉండే ఫిజిక్స్లో అంతకుముందు. వరంగల్ శాస్త్రవేత్త, వరంగల్ బిడ్డ రాములు గారని అమెరికాలో ఏవియేషన్ ఇంజనీరింగ్లో చాలా గొప్ప శాస్త్రవేత్త, ఆయన పేరు మీదనే ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ అనేటువంటిది రిజిస్టర్ అయిపోయింది. భారీ పొడవుగా ఉండి కూడా విమానం సురక్షితంగా ఎగిరేటువంటి టెక్నాలజీని కనుక్కున్నది వరంగల్ రాములు శాస్త్రవేత్త. ఆయన మన వరంగల్ బిడ్డ కనుక్కున్నాడు. ఇలా ప్రపంచంలో డామినేటింగ్ ప్లేన్ అది. కాబట్టి మనిషికి ఒక తపన అంటూ ఉంటే, ఒక జిజ్ఞాస అంటూ ఉంటే, ఇది చేయాలి ప్రజల కోసం అనేటువంటి ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఋషులవుతారు, మనుషులే ఋషులవుతారు అనేటువంటిది. ఇగో అట్లా తెలంగాణ కోసం ఏం చేయాలి, ఏం ఫలితాలు అందియాలి అనేటువంటి ఆ మేధో మదనంలోంచి ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి హైయెస్ట్ పీక్లో ఉన్నటువంటి పర్సనాలిటీ కేసీఆర్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ప్రతి రంగం మీద ఆయన పెట్టినటువంటి ఆ దృష్టి అంత గొప్ప దృష్టి. అందుకే ఆయన మేధోపరంగా సూపర్ సోనిక్గా ఉంటారు. అందడం చాలా కష్టం. ఆయన వేవ్ లెంత్లోకి పోయి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నీకు కూడా ఆయనతో భావసారూప్యత ఉండి ఇది చేస్తున్నది కరెక్టే అని 4 అడుగులు వేసినప్పుడే నీకు అది అర్థమవుతుంది తప్ప కూర్చున్న కాడ నువ్వు కూర్చొని నువ్వు మాట్లాడేది మాట్లాడుతుంటే నీకు జీవితకాలంలో అర్థం కాదు. నువ్వు తిట్టుకుంటూనే ఉండాలి, విమర్శించుకుంటూనే ఉండాలి. కేసీఆర్ అర్థం కాడు. మీలాంటి వాళ్ళకు, అటువంటి వాళ్లకు చిరస్థాయిగా నిలిచేది ఎవరంటే కాళేశ్వరం నిలుస్తుంది, పాలమూరు నిలుస్తుంది, కేసీఆర్ నిలుస్తాడు, తెలంగాణ నిలుస్తుంది. అందువల్ల ఈ సందర్భంలో నేను మళ్ళీ మనవి చేస్తున్నాను, విస్తారమైనటువంటి చర్చ జరగాలి. ఎక్కడ ఎప్పుడు పోయి చూసినా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు కానీ, గొప్పతనం కానీ, విశిష్టతలు కానీ మనం ఆపాదించుకొని లేదా వాటిని ఓన్ చేసుకొని ఇతరులను తక్కువ చేయడానికో హేళన చేయడానికో కాదు, మనం సుసంపన్నంగా ఉన్నామనేటువంటిదన్నా ఎస్టాబ్లిష్ చేస్తే మన సమాజానికి ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది. అది ఎప్పుడు మాట్లాడినప్పటికీ సాగునీటి రంగం అనగానే అదే ధవళేశ్వరం ప్రాజెక్ట్, ధవళేశ్వరం ఆనకట్ట, కృష్ణా బ్యారేజ్, ఇవి మాత్రమే. అవి కాల ప్రమాణంతో చూసినప్పుడు కొంత ముందు కట్టినవే కానీ అవి డ్యామ్స్ కాదు, అవి మేజర్ ప్రాజెక్ట్స్ కాదు, అవి ఓన్లీ బ్యారేజెస్. ఆ బ్యారేజెస్ కూడా నిల్వ ఉండే బ్యారేజెస్ కాదు. ఇప్పుడు కాళేశ్వరంలో ఉన్నాయి నిల్వ ఉండే బ్యారేజెస్, అవి ఓన్లీ డైవర్షన్ బ్యారేజెస్ మాత్రమే. ప్రకాశం బ్యారేజ్, కాటన్ బ్యారేజ్ రెండు కూడా గోదావరి నది మీద ఉన్నాయి, కృష్ణా నది మీద ఉన్నాయి. ఓన్లీ డైవర్షన్, నీళ్ళు వచ్చి అక్కడి నుంచి కాలువలుగా పాయలుగా వెళ్ళిపోతుంది అంతే. కానీ వాళ్ళ కాళేశ్వరంలో బ్యారేజెస్లో నీళ్లు ఆగేటట్లుగా కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇవాళ వాటికి రూపకల్పన చేసినారు. కాబట్టి తెలంగాణ నేల మీద నీళ్లకు సంబంధించినటువంటి మనకు ఉండేటువంటి భౌగోళికంగా ఉండేటువంటి ఈ టెరైన్ ఏదైతే ఉందో, అనీవెన్ టెరైన్ ఏదైతే ఉందో, ఈ అనీవెన్ టెరైన్ అనేటువంటిది తెలంగాణకు గొప్ప వరం. అందువల్లనే ఇక్కడి నీళ్లను ఒడిసిపట్టుకోవడం చాలా సులభం అని చెప్పి మరి 1000-1100 ఏళ్ల క్రితమే ఇక్కడ మనకు ఉండినటువంటి పూర్వ పాలకులందరూ కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు దాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చినారు. కాకతీయుల కాలంలో అది బ్రహ్మాండంగా విస్తారమై ముందుకు వెళ్ళిపోయింది. అట్లా ఆ పరంపరలో చూసినప్పుడు నిజాం కాలంలో ఎంత మోడర్న్ అవుట్లుక్, నిజంగా ఒక్క రంగం కాదు, మీరు ఏ రంగం తీసుకున్నా కూడా దాని మీద మళ్ళీ మనం సపరేట్గా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుప్రసిద్ధ ఇంజనీర్ యొక్క మీరు నవాబ్ జంగ్ గారి యొక్క మనవడు కూడా వేదిక మీద ఉన్నాడని చెప్పి ప్రకాష్ గారు వేదికకు పరిచయం చేసినారు, మీ అందరికి కూడా పరిచయం చేసినారు. ఎంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్. మొదటిసారి నేను 2012లో బాన్స్వాడలో ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా పోయి చూసి రావాలని మా వాళ్ళను ప్రచారానికి పోయిన మా నాయకులు 100 మందిని తీసుకొని పోయి నిజాం సాగర్ కట్ట మీద మొత్తం తిరుగులాడి మొత్తం చూసి వచ్చినాం. ఎంత అద్భుతంగా ఉంటుంది అది. వాస్తవంగా అది మేజర్ ఇరిగేషన్ డ్యామ్ ఇండియాలో. చాలామంది అది చెప్తలేరు బయటకు ఎక్కడ కూడా. అది నిజాం కట్టించాడు మేజర్ ఇరిగేషన్ డ్యామ్. అది ఒక్కొక్క రాయి ఎటు చూసినా కూడా 2 ఫీట్ల రాయిని తొలిచి
బాండింగ్ మెటీరియల్ ఏమి లేకుండా రాయికి రాయి పేర్చి కట్టినారు. ఆ డ్యామ్ కూడా ఎట్లుంటుందంటే నాగుపాము లాగా ఇట్లా వంకర్లు తిరిగి ఉంటుంది. వచ్చేటువంటి ఎంత బ్రహ్మాండమైనటువంటి వరదనైనా తట్టుకొని నిలబడేటువంటి విధంగా ఆ టెరైన్లో అక్కడ నిర్మాణం చేసినారు. 1923లో మొదలు పెడితే 1931లో కంప్లీట్ చేసినారు. మొన్న మధ్యలో కాంగ్రెస్ అధ్యక్షుడు తెలిసిదలోగా అపరిపక్వంగా మాట్లాడి 23లో నిజాం సాగర్ కట్టినందుకే ఇక్కడికి ఆంధ్రలో వచ్చి మనకు తెలంగాణకు వ్యవసాయం నేర్పినారని చెప్పి మాటలు మాట్లాడి, అయినా 1000 ఏళ్ల క్రితమే ఇక్కడ వరి పండించినటువంటి చరిత్ర ఉంది. 600 ఏళ్ల క్రితం మరి ఆయన పోతనమాత్రుడు మాట్లాడినప్పుడు శ్రీనాథుడు మాట్లాడినప్పుడు అక్కడ జొన్న సంగడి జొన్నమే అనేటువంటి పద్యం పాడిందని నేను నా ముందు మాటలు కూడా ప్రస్తావించిన. ఎవరినో తగ్గించడం కోసం కాదు, ఇక్కడ ఉన్నదాన్ని లేనట్లుగా చిత్రీకరించడం, నిరాకరించడం ఇది దుర్మార్గం. కాబట్టి చాలా దుర్మార్గాలని ఆ అవరోధాలను అధిగమించి మనం రాష్ట్రాన్ని అయితే సాధించుకున్నాం. కానీ సాధించుకున్నటువంటి రాష్ట్రం కన్సాలిడేట్ అయ్యేటువంటి ప్రాసెస్లో, స్థిరపడేటువంటి క్రమంలో వాళ్ళ యొక్క కుట్రలతో కూడినటువంటి దుర్మార్గపు ప్రచారాలను అడ్డుకోవడానికి మనకు సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలను మనం ఎప్పటికప్పుడు జనానికి చేరువలోకి తీసుకుపోవడంలో మనం వెనుకబడిపోయినాం. కనీసం ఇప్పుడైనా మనం ఆ బాధ్యత స్వీకరించి చేస్తే చాలా మంచిదని చెప్పి నేను భావిస్తూ, మా ప్రాంతంలో హరీష్ రావు గారిని మరి ఈ సందర్భంగా ఎప్పుడు మాకు ఏదైనా అవసరం వస్తే మంత్రి గారుగా ఆయన ఉన్నప్పుడు తప్పకుండా ఆయన సహకారం తీసుకునేవాళ్ళం. వారి పేషీకి సంబంధించి ఆయన ఓఎస్డీగా ఉండేవారు శ్రీధర్ గారు. కాబట్టి సాంకేతిక పరమైన అంశమైన ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇంజనీర్లతో మాట్లాడేదైనా ఇంకేదైనా కూడా ఆయనకు ఫోన్ చేసి సమాచారం అడుగుతారంటే క్షుణ్ణంగా సమాచారాన్ని అంతా కూడా మాకు అందరికీ అందించి మమ్మల్ని ఎన్రీచ్ చేసినారు. మేము నిర్మోహమాటంగా ఎక్కడ నామోషి ఫీల్ కాకుండా అతి సామాన్యమైన విషయాలను కూడా ఆయన అడిగి తెలుసుకునేటువంటి వాళ్ళం. ఆయన రాసినటువంటి వ్యాసాలు నిరంతరం చదివేవాళ్ళం. చాలా ఓపికగా, సంయమనంగా, చాలా హుందాగా, చాలా మర్యాదగా, చాలా చాలా సంస్కారవంతంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటువంటి హైలీ కల్చర్డ్ పర్సనాలిటీ శ్రీధర్రావు దేశపాండే గారు. అదేవిధంగా పనితీసుకునేటువంటి క్రమంలో హరీష్ రావు గారిని అనేక సందర్భాలు వారు పాలమూరు జిల్లాకు వారు రావడం, మేము తీసుకెళ్లడం, కలిసిపోవడం ఒక్కటి కాదు మేము పడేటువంటి శ్రమ. ఆ శ్రమ అంతా చెప్పాలంటే మేము ఆనందంగా ఫీల్ అయినాం, అది శ్రమగా అనుకోవట్లేదు. మీకు అర్థం కానికే శ్రమ అనే మాట వాడుతున్నాం కానీ వాస్తవం శ్రమ కాదు, మేము పడ్డ ఆనందం. ఏది కరువు కాటకాల మధ్యలో, క్షామం మధ్యలో కొన్ని నీళ్లు కావాలని ప్రజలు ఎట్లయితే పరితపించేటువంటి పరిస్థితులు ఉండేనో ఆ పరిస్థితులల్లో ఈ ప్రాజెక్టులను ఒక్కొక్క దాన్ని, పాత ప్రాజెక్టులను, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకొని నీళ్లు తీసుకొచ్చేటువంటి క్రమంలో కొన్ని విజయాలు కాదు అనేక విజయాలను నమోదు చేసినాం. ప్రజలు చాలా అద్భుతంగా జీవిస్తున్నారు. గొప్ప పరిణామం సంభవించింది. చాలా 10 ఏళ్ల కాలంలో ప్రజల జీవన ప్రమాణాలలో చాలా మార్పులు వచ్చినాయి. ఎప్పుడో 12వ శతాబ్దంలో మా దగ్గర కట్టినటువంటి పెద్ద చెరువు గణపురం చెరువు అంటారు. గణపురం చెరువు చూసే ఓ 300-400 ఏళ్ల తర్వాత మళ్ళీ వనపర్తి సంస్థానాధీశులు కానీ, కొల్లాపూర్ సంస్థానాధీశులు కానీ పెద్ద పెద్ద చెరువులు కట్టినారు. అన్నింటికీ మూలం అక్కడ మా దగ్గర ఉండేటువంటి గణపతి దేవుడి పేరు మీద కట్టినటువంటి గండయ్య మల్లడు అనే ఆయన సామంతుడు కట్టించినటువంటి గణపురం చెరువు. అది 1/2 TMC కెపాసిటీ. దాదాపు గడచిన 100 ఏళ్ల కాలంలో 3 సార్లు నిండింది. 2 సార్లు వర్షాలకు 35 ఏళ్ళకోసారి నిండితే ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చినటువంటి ఆ కాలువతో హరీష్ రావు గారిని వెంబడిపడి వారి డైరెక్షన్లో పనిచేయించిన కారణంగా 11 నెలల్లో శంకుస్థాపన ఆయనే చేసిండు. మళ్ళీ నీళ్ళు వచ్చి ఆయనే వదిలిండు. 11 నెలల్లో అక్కడ 25,000 ఎకరాలకు, ఆ ఒక్క కాలువ కిందనే 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి పని కేవలం 11 monthsలో కంప్లీట్ చేసి ప్రజలకు ఫలితం ఇచ్చినాం. ఆ చెరువు నిండినాక ప్రజల యొక్క ఆనందానికి అసలు అవధులు లేవు. చెరువు నిండగానే చెరువు కింద ఉండేటువంటి భూములలో ఉండేటువంటి బోర్లు రైతులు 500, 600, 700 ఫీట్ల అడుగులకు బోర్లు వేసుకొని అవి ఎండిపోయి బతుకుదెరువు లేక కంపతారు చెట్లు మొలిస్తే ఆ పొలాలలో బతుకుదెరువు కోసం పట్నం ఇతర దేశాలకు వాళ్ళు వలసలు పోతే నీళ్ళు వచ్చిన తర్వాత ఆ నీళ్లు విపరీతంగా అట్లా మొత్తం అంతా కూడా ఇంపౌండ్ అయినాక ఆ వాటర్ ప్రెషర్కి ఈ బోర్లలో కిందికి 1-2 కిలోమీటర్ల దాకా ఖాళీ బోర్లు ఏవైతే ఉండేనో మోటార్లు లేకుండా ఆ బోర్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చింది. అంజయ్ అనేటువంటి ఒక రైతు దాని మొత్తం వీడియో అంతా తీసి నీళ్ళు వచ్చిన తర్వాత పెడితే చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయిపోయింది. సరిగ్గా ఇప్పుడు మనం మే 2వ తారీఖు నాడు ఉన్నాం. 2018 మే 6వ తారీఖు నాడు
నీళ్లు ఆ చెరువు ఇంకా రేపా ఎల్లుండా ఈ రోజా ఎప్పుడు అలిగెళ్తుంది, ఎప్పుడు మత్తడి దుక్కుతుంది అనేటువంటి లెక్కలు వేసుకుంటాం. మేమంతా కూడా ఫలానా టైంకి వెళ్తుంది అంటే అంచనా వేసుకొని కరెక్ట్గా గంట ముందు వెనక మే 6th నాడు అలిగెళ్తుంది అంటే మే 6th నాడు అలిగెళ్ళి ఆ క్రమంలో వనపర్తిలో అంతకు ముందే ప్లాన్ చేసుకొని మేము 15 రోజుల నుంచి జల కవితోత్సవం అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించినాం. రాష్ట్ర వ్యాపితంగా తెలంగాణ వ్యాపితంగా కవులందరికీ రచయితలకి అందరికీ కూడా ఆహ్వానం పంపించి దాదాపు 500 మంది కవులు కళాకారులు రచయితలు అందరూ వచ్చినారు. 2 రోజుల కార్యక్రమం చేసినాం. మొదటి రోజు వాళ్ళందరినీ ఆ చెరువు దాకా తీసుకొని పోయి చూపించినాం. చెరువు అంటే సముద్రమే, గణప సముద్రం అంటారు దాన్ని. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కేవలం నీటిని మాత్రమే ఇతివృత్తంగా తీసుకొని, ఇతర ఏ అంశాలు ఒక్క నీళ్లను మాత్రమే ఇతివృత్తంగా తీసుకొని మీరు కవిత్వం రాయాలని చెప్తే వాళ్ళు రాసినటువంటి మొత్తం కవిత్వాన్ని ఒక 424 అందులోంచి సెలెక్ట్ చేసి అప్పటికే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఒక సంకలనంగా తీసుకొని వచ్చి తెలంగాణ జల కవితోత్సవం పేరు మీద ఒక సంకలనం తీసుకొచ్చినాం. ఇంతమంది అంది చాలా బ్రహ్మాండంగా ఉండేటువంటి పుస్తకం. అయితే మే 6 అంటే ఎటువంటి ఎండాకాలం, వానకాలమే మనుషులకు పశువులకు నీళ్ళు లేనటువంటి పాలమూరులో ఎండాకాలంలో మే 6వ తేదీ నాడు నీళ్లు అలుగుబారేటువంటి చెరువుల దృశ్యాన్ని ఆవిష్కరింపజేసినటువంటిది కేసీఆర్ హరీష్ రావు గారి యొక్క సారథ్యంలో మేము చేసినాం. చాలా అద్భుతాలు ఆవిష్కరించినాం. 1 కాదు 2 కాదు. ఎక్కడ చూసినా కూడా చెక్ డ్యాములు, ఎక్కడ ఏ వాగులో చూసినా కూడా నీళ్లు, ఏ ఊరిలో చూసినా కూడా చెరువులలో చేపలు 1 కిలో 2 కిలోలు కాదు. చేపలు చిన్నప్పుడు చూస్తే ఇంత 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 ఉండేది. ఇప్పుడు చిన్నపిల్లలంతా సైజు చేపలు ఉంటాయి పాలమూరు చెరువుల్లో ఎక్కడ చూసినా కూడా. మరి ఇది 1 సంవత్సరం మాత్రం పాపాత్ముడు కాలు మోపిన శుభగడియలల్లా చెరువులు అండుగంటిపోయినాయి, చేపలు కూడా కనిపించకుండా పోతున్నాయి. మళ్ళీ చెరువులు నిండాలి, చేపలు రావాలి, మళ్ళీ మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం అద్భుతంగా మళ్ళీ మనం ఈ భావవ్యాప్తిని ప్రజల్లోకి తీసుకొని పోవాలనేటువంటి మాట మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, జయశంకర్ గారు చెప్పినటువంటి మాట చెప్పి నేను ముగిస్తాను. వారు చెప్పినారు ఇంతకుముందు మాట్లాడి కుట్రలు కొనసాగుతాయని. ఆ కుట్రల్ని ఛేదించేటువంటి పని మనం చేపట్టాలి. ఆయన ధర్మాగ్రహం ఎంత తీవ్ర స్థాయిలో ఉండేది జయశంకర్ గారి అంటే చాలా కూల్ మనిషి. ఒక మాట మాట్లాడితే ఆచి తూచి ఒక పదం వృధా కాకుండా చాలా జాగ్రత్తగా తూకం చేసినట్లు మాట్లాడేది. ప్రతి పదాన్ని ప్రతి అక్షరాన్ని కూడా అంత పొందిక వాడేది భాషను. అటువంటి జయశంకర్ గారు నాగార్జున సాగర్ ముట్టడి బహుశా 2003-2004 ఆ ప్రాంతం అనుకుంటాను. నాగార్జున సాగర్ ముట్టడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడితే ఇది తెలంగాణకు నీళ్ళు లేకుండా అట్టే పోతున్నాయి, తెలంగాణ ఎండిపోతుంది, ఎడవకాలకు నీళ్ళు వదులుతలేరని చెప్పి పెద్ద కార్యక్రమం చేపట్టి కేసీఆర్ గారితో పాటు నల్గొండ జిల్లా రైతులు వేలాది మంది నాగార్జున సాగర్ కట్ట మీదకి వచ్చిన మాకు ఉపయోగపడినటువంటి ఈ ప్రాజెక్టు, ఈ నాగార్జున సాగర్ అనేది ప్రాజెక్టు మాకు ఉపయోగపడింది, మా గొంతు దడపంది, మా పొలాలకు నీళ్లు రాంది, ఇది మాకు ఉంటేమి లేకుంటేమి 24 గంటల్లో నీళ్లు వదలకపోతే తెలంగాణ ప్రజలందరం కలిసి చెయ్యి ప్రతి పిడికిట్లో పిడికెడు మన్ను పట్టుకొని వచ్చి మొత్తం తెలంగాణ ప్రజలు ఈ మట్టిని దీంట్లో పోస్తాం, ఈ ప్రాజెక్టు మాకు ఉంటేది లేకుంటేది అని చెప్పి ఒక శాపంతో కూడినటువంటి ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన. ఇగో అట్లా తెలంగాణ సాధించే క్రమంలో నీళ్ల కోసం పరితపించినటువంటిది. నీటి చుట్టే అంశాలు కవిత్వమైనా ఇంకేదైనా పాటలైనా ప్రతిదీ నీళ్ళే. నీళ్లు, త్యాగాలు, బలిదానాలు, గతంలో జరిగినటువంటి పోరాటాలు వీటి చుట్టే జరిగినాయి. మళ్ళీ దీన్ని మనం మరొకసారి ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భోచితంగా వచ్చినటువంటి ఈ 2 అమూల్యమైనటువంటి పుస్తకాలు చాలా విలువైనవి. తీసుకొచ్చినటువంటి శ్రీధర్రావు దేశపాండే గారికి మనపూర్వకంగా మరొకసారి నా అభినందనలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. మిత్రులారా,